ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వారం రోజులకు సరిపడగా చక్కగా పిండిలు అయితే రుబ్బేసుకున్నానండి. ఇదేమో ఇడ్లీ పిండి, ఇదేమో దోశ పిండి. ఇంకా నాకు పొద్దున్నే పిల్లలకి టిఫిన్ అది వేయాలి ఇది వేయాలనే భయం ఉండదు. నాకు ఇంక ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటే ఇంకేదో రకంగా టిఫిన్ అయితే చేసి పెట్టేయచ్చు కదండి. ఇంట్లో పిండిలు లేకపోతే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. మళ్ళీ పిల్లలకి ఏం టిఫిన్ చేయాలి ఏంటనేది. ఇప్పుడు మనం అయితే ఇలాగైతే రుబ్బేసుకొని వారం రోజులు సరిపడగా పెట్టేసుకుంటున్నాం ఫ్రిడ్జ్లో అయితే. ఇదివరకు మేము స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే మా అమ్మ చిన్నప్పుడు ఏ రోజు పిండి ఆ రోజే రుబ్బే పెట్టేదండి. దోశ పిండి అయితే మిక్సీలో వేసేసేది. ఇంకా అప్పుడు గ్రైండర్లు కూడా లేవు కదా పెద్దగానే, ఫ్రిడ్జ్లు కూడా పెద్దగా ఎవరికి ఉండేవి కాదు కదండి. ఇప్పుడైతే అందరికీ గ్రైండర్లు ఫ్రిడ్జ్లో ఉండటం వల్ల ఏంటంటే వారం రోజులు సరిపడగా మనం ముందే ఫ్రిడ్జ్లో తోసేస్తున్నాము. ఇంకా మా అమ్మ అయితే మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత చక్కగా పొట్టుపప్పు నానబోసేసి చక్కగా ఏ రోజు పిండి ఆ రోజు ఒక టీ గ్లాస్కి రుబ్బేసి బయట నైట్ అంతా బయట ఉంచేసి పొద్దున్న ఇడ్లీలు వేసేదండి. ఇడ్లీలు కూడా కమ్మగా ఉండి అవి ఆరోగ్యంగా కూడా ఉంటాయి కదండి. ఇప్పుడు అలా ఎవరు చేస్తున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోకి లైక్ చేయండి.